లక్షలాదిగా కృష్ణా పుష్కరాలకు తరలివస్తున్న భక్తుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు పెద్ద సంఖ్యలో పోలీసు, విపత్తు నిర్వహణ బృందాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది సైతం రంగంలో దించింది. పుష్కర భద్రతతో ప్రధాన పాత్ర పోషిస్తున్న రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి ఉదయ్ కుమార్తో మా ప్రతినిధి నాగాంజనేయులు ముఖాముఖి. కృష్ణానదిలో పుష్కరాల విజయవంతం ఎంత ముఖ్యమో దాని భద్రత సంబంధించి కూడా ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా అంత ముఖ్యం. అయితే భద్రత సంబంధించి ఏపీ ఫైర్ సర్వీస్ ఉన్నతాధికారి ఉదయ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్, అసలు పుష్కరాలకు సంబంధించి ఏ విధమైన చర్యలు ఫైర్ సర్వీస్ తీసుకుంటుంది? ముఖ్యంగా మేము చేసే ఆపరేషన్స్ ఫస్ట్ మా డ్యూటీ ఫైర్ ఫైటింగ్ అండి. ఎక్కడైనా సరే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించడం. దాని గురించి మేము బయట నుంచి మాకు 30 ఫైర్ ఇంజన్స్ ఎక్కువగా డిప్లాయ్ చేయడం జరిగింది. ఒక 30 నుంచి 35 వరకు పుష్కర్ గార్డ్స్ పెట్టడం జరిగింది. అక్కడ మనకి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ ఇట్లాంటివి జరిగే ఆస్కారం ఉంది. అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం, అట్లానే 30 ఈ పుష్కర్ నగర్స్ లో కూడా మా వెహికల్స్ పెట్టడం, మా స్టాఫ్ డిప్లాయ్ చేయడం, ఫైర్ ఫైటింగ్, అట్లానే ఎక్స్టింగ్విషర్స్ ప్లేస్ చేయడం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కావచ్చు, ఏదైనా ఎవరైనా మునిగిపోయినప్పుడు వెంటనే బయటికి తీయడం వరకు తీస్తారండి. బట్ ఎప్పుడైనా సరే మనం వాళ్ళకి ప్రథమ చికిత్స వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. మా స్టాఫ్ అందరూ కూడా ప్రథమ చికిత్సకు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లానే మా అందరికి ఎక్కడ మెడికల్ పాయింట్స్ ఉంటాయి, అవసరమైతే దాన్ని వెంటనే నెక్స్ట్ ఘాటుకి షిఫ్ట్ చేయడం కూడా, అలాంటి వాటికి కూడా మా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. కాబట్టి సపోజ్ ఇక్కడ ఏదైనా మైనర్ యాక్సిడెంట్ జరిగి ఎవరైనా మునిగిపోయారు అనుకోండి, వాళ్ళని వెంటనే మనం ప్రథమ చికిత్సకి మా వాళ్ళు ఇక్కడ బోట్లోనే చేసేస్తారు. అక్కడి నుంచి వెంటనే మెడికల్ పాయింట్కి తీసుకెళ్తారు. పెద్దగా అవసరమైనప్పుడు నెక్స్ట్ ఘాటు కూడా బోట్లోనే తీసుకెళ్లిపోతాం. మొత్తం అసలు ఫైర్ సర్వీస్ సంబంధించి ఏ స్థాయిలో సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు, ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు? మనకి కృష్ణా జిల్లాలో 600 మంది దాకా డిప్లాయ్ చేశాము మా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి. అట్లానే మనకి పక్కనున్న గుంటూరు జిల్లాలో కూడా 450 మందిని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. ఘాట్ క్లీనింగ్ కోసం మేము నియర్లీ 50 పోర్టబుల్ పంప్స్, మీరు చూస్తున్నారు కదా, క్లీనింగ్ చేస్తుంటారు మా వాళ్ళు ఫోర్స్డ్ పంప్స్ తో. దాన్ని ఘాట్ క్లీనింగ్ అంటారు. ఎవ్రీ 1 అవర్ కి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాము. అవసరం అనుకున్నప్పుడు మళ్ళీ వాటరింగ్ ఇవ్వడం జరుగుతుంది. పుష్కరాలంటేనే మహిళలు, వృద్ధులు 70% మంది ఉంటారు. ఎక్కువగా వాళ్ళు దీపారాధన చేయటం ఇలాంటి చేస్తూ ఉంటారు. అలాంటి విషయాల్లో ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముఖ్యంగా ఈ దీపారాధనలు ఇట్లాంటివి చేసేటప్పుడు పిండ ప్రధానాలు కావచ్చు, ఏదైనా టెంపరీ స్ట్రక్చర్స్ కావచ్చు, ఎక్కడైతే ఇవన్నీ వెలిగిస్తారో వాళ్ళకి ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము మా ఎక్స్టింగ్విషర్స్ పార్టీలు పెట్టడం జరిగింది. ఏవి డోస్, ఏవి డోంట్స్. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువగా ఇటువంటివి చేయడం లిమిట్ చేసుకోవాలి. అలానే హారతలు ఇచ్చేటప్పుడు వాటిని కూడా మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మిగతా చోటకి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేకుండా ఈ దీపాలు వెలిగించాలని మేము వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తున్నాము. అట్లానే పక్కనే ఉండి మేము ఏదైనా చిన్న షార్ట్ సర్క్యూట్స్ కానీ ఎటువంటి చిన్న ఉన్నా మా ఎక్స్టింగ్విషర్స్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ కృష్ణానదిలో ఫైర్ డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవలకు సంబంధించి ఉదయ్ కుమార్ గారు మనకి విశేషాలు చెప్పారు. ప్రస్తుతం కృష్ణానదిలో పూర్తి భద్రత మధ్య భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణానది భవానీ ద్వీపం నుంచి నాగాంజనేయులు, ఈటీవీ న్యూస్, విజయవాడ.